పిల్లలు బలంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. కాబట్టి పిల్లల్ని చిన్న వయసు నుంచే పౌష్టికాహారం అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. సో చిన్న పిల్లలకి మొదటి నుంచి ఏ ఏ వయసులో ఏ ఏ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నది ఒక క్రమ పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేసినట్టయితే పిల్లలకి పౌష్టికాహార లోపం లేకుండా బలంగా దృఢంగా ఎదిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిన్న పిల్లల్లో ఏ వయసు నుండి కోడిగుడ్డును ఇవ్వచ్చు అన్నది. దాంట్లో కూడా మొదట్లో ఎగ్ ఎల్లో ఇవ్వాలా వైట్ ఇవ్వాలా, అసలు ఏ వయసు పిల్లలకి మనం ఎగ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. పూర్తిగా 6 నెలలు నిండిన తర్వాత 15 రోజులు అంటే ఏడో నెల మొదలవుతుంది. 7వ నెల 8వ నెలకి మధ్యలో మీరు ఎగ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. 6 నెలలు పూర్తిగా నిండిన తర్వాత సెర్లాక్ లేదా ఉగ్గు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది కొంత బిడ్డకి అలవాటు అయిన తర్వాత సో ఎగ్ ఎల్లో తీసుకొని దాంట్లో 0.5% 1/4 పీసు మ్యాష్ చేసి మీరు ఇస్తున్నటువంటి ఉగ్గులోనైనా లేదంటే సెర్లాక్లోనైనా కలిపి స్పూన్తో ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. అలా బేబీ కొద్దిగా తీసుకుంటున్న దాన్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఆ తర్వాత ఎగ్ వైట్ ఒక వారం 10 రోజుల తర్వాత ఎగ్ వైట్ని కూడా కొంచెం మోతాదులో బిడ్డకి ఇవ్వటం చేయొచ్చు. ఎగ్ ఎల్లోలో ల్యూటిన్ మరియు జియాక్సాంథిన్ అదేవిధంగా కోలిన్ అనేటువంటి పదార్థాల వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు ఐ డెవలప్మెంట్ కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎగ్ వైట్ లో వచ్చేసరికి ప్రోటీన్, బాడీ యొక్క దృఢత్వానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఎగ్ వైట్ లో మనకి లభిస్తుంటాయి. సో ఇలా పూర్తిగా కూడా బేబీ తీసుకునే దాన్ని బట్టి క్రమక్రమంగా ఎగ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈ విషయం తెలియక ఇప్పటికి కూడా చాలా మంది తల్లిదండ్రులు 1 సంవత్సరం దాటిన తర్వాత కూడా అంటే 1 ఇయర్ పిల్లల తర్వాత 1 ఇయర్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా సార్ మా పిల్లలకి ఎగ్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనే ప్రశ్న అడగటం జరుగుతూ ఉంటుంది. యాజ్ పర్ WHO మరియు పీడియాట్రిక్ గైడ్ లైన్స్ మరియు న్యూట్రిషనల్ సొసైటీ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మనం చిన్న పిల్లల్లో ఎగ్ని 6 నెలలు పూర్తిగా నిండిన తర్వాత 7వ నెల 15 రోజులు గడిచిన తర్వాత మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు.